ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. పోతన మహాభాగవతము 7వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాద చరిత్రము నుండి సేకరించబడిన ఈ పద్యము హరిభక్తుడైన ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడు గద్దించగా శ్రీహరి ఎక్కడున్నాడు అని అనేక విధములుగా పలికిన తండ్రితో ఈ విధముగా విశదపరచినారు. పద్యభావము: దానవ సార్వభౌమా, ఆ భగవంతుడు ఒకచోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు. అచ్యుతుడు అన్ని ప్రదేశములలోనూ ఉంటాడు. ఆ పద్మనాభుడు అన్ని పదార్థములోనూ ఉంటాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడు. నా మాట నమ్ముము అని విశదపరచినారు. శుభం. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. శుభం. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన ఆనందే కలడు ఆనవాగ్రణి వింటే. శుభం. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. పోతన మహాభాగవతము 7వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాద చరిత్రము నుండి సేకరించబడిన ఈ పద్యము హరిభక్తుడైన ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడు గద్దించగా శ్రీహరి ఎక్కడున్నాడు అని అనేక విధములుగా పలికిన తండ్రితో ఈ విధముగా విశదపరచినారు. పద్యభావము: దానవ సార్వభౌమా, ఆ భగవంతుడు ఒకచోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు. అచ్యుతుడు అన్ని ప్రదేశములలోనూ ఉంటాడు. ఆ పద్మనాభుడు అన్ని పదార్థములోనూ ఉంటాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడు. నా మాట నమ్ముము అని విశదపరచినారు. శుభం. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు
వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే శుభం. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతున్ నందన్ను వెదకి చూచిన ఆనందే కలడు ఆనవాగ్రణి వింటే శుభం.